భూమికి శుభవార్త. ప్లాస్టిక్ తో విందు చేసే పర్యావరణ రక్షకులు. ఆ వివరాలేంటో చూద్దాం. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంత పెనుముప్పు అనేది తెలిసిన విషయమే. ఎప్పటికైనా భూమిపై మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారితే అందుకు గల కారణాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటని అంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకృతిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయానికి బలం చేరుస్తూ ప్లాస్టిక్ తినే బగ్స్ అంశం తెరపైకి వచ్చింది. అవును, ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంపై నానాటికి భారంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి నిర్మూలనకు సరికొత్త పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం కూడా పెరుగుతోంది. ఈ సమయంలో కీటకాలను ఉపయోగించి ప్లాస్టిక్ ను భూమి నుంచి త్వరగా నిర్మూలించేందుకు మీల్వార్మ్ అనే పురుగులు సహాయపడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలో బెల్గ్రేడ్ కు చెందిన బెలిండా యాన్మెల్స్ డు సినిసా స్టాంకోవిచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ రీసెర్చ్ ల సంయుక్త మార్గదర్శక ప్రయత్నాలు ఇందుకు సహకరిస్తున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా అనేక రకాల ప్లాస్టిక్ లను క్షీణింపజేసే సామర్థ్యాన్ని మీల్వార్మ్ లార్వా కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ కీటకాలను సినిసా స్టాంకోవిచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ రీసెర్చ్ దశాబ్దాలుగా పెంచుతోంది. వీటిని ప్రయోగశాల ఆధారిక స్వీయ స్థిరమైన కీటకాల జనాభాగా పరిగణించి ఇంక్యుబేటర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఈ రకమైన లార్వాల పెంపకం తమకు తెలుసని వెల్లడించింది. ఈ ప్రాసెస్ లో లార్వా ప్లాస్టిక్లను ఆహారంగా తీసుకుంటుందని, వాటి జీర్ణ వ్యవస్థలోని సూక్ష్మజీవ సహాయంతో దాన్ని పూర్తిగా ప్రాసెస్ చేస్తుందని, తిన్న తర్వాత ఆ లార్వాలో ఎలాంటి ప్లాస్టిక్ ముక్కలు ఉండకుండా జీర్ణమైపోతుందని, ఫలితంగా వాటి విసర్జన కూడా ప్లాస్టిక్ లేదా హానికరమైన పదార్థాలను కలిగి ఉండదని చెబుతున్నారు. దీంతో వీటి విసర్జనను సేంద్రియ కంపోస్ట్ గా కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాసెస్ పూర్తిగా పర్యావరణ పరంగా స్థిరమైనదైనప్పటికీ, ప్రత్యేక పరిస్థితులు అవసరం లేనప్పటికీ అధిక ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.